అందరికీ నమస్కారం. తొలిచూపులోనే 20వ భాగము. అందరూ చూస్తూ ఉన్నారు. నీ ఫ్రెండ్ జాను అయితే ఏకంగా హగ్ ఇవ్వబోయింది. కానీ అర్జున్ ముందే ఆపేశాడు అని చెప్తూ ఉంది. సంధ్య జాను హగ్ చేసుకోవడానికి వెళ్ళింది అనే దగ్గర ఆగిపోయింది. సంధ్య స్నేహితురాలు కదిపితే స్పృహలోకి వచ్చి ఒక నిమిషం అని చెప్పి వాష్రూమ్ లోకి వెళ్తుంది. అద్దంలో తన మొహం తాను చూసుకుంటూ జాను గురించి ఆలోచిస్తూ జాను చెప్పినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయినా జానకి తెలుసు కదా అర్జున్ అంటే నాకిష్టమని. మరి ఇలా ఎందుకు చేసింది? ఒకవేళ అర్జున్‌ని టెస్ట్ చేస్తా అంది కదా! అందుకే ఇలా ప్రవర్తించుంటుంది అనుకోని నార్మల్ అయ్యి బయటికి వస్తుంది. జాను అప్పుడే ఎదురుగా వస్తూ ఉంటే ఇప్పుడు నాకు విషయం చెప్పడానికి వస్తుందనుకుంటా. అనవసరంగా తప్పుగా అనుకున్నా అని తనని తానే అనుకుంటూ జానకి ఎదురు వెళ్తూ ఉంటుంది. జాను సంధ్య దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావే? నీ గురించి మొత్తం వెతుకుతూ ఉన్నా. నువ్వు అర్జున్ వచ్చే వరకు ఆగకుండా వెళ్ళిపోయావు ఎందుకు? సరే గాని అర్జున్ అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. నేను ఎంత పలకరిస్తూ ఉన్నా నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. సంధ్య జాను మాటలకు జాను వంక చూస్తూ అంతేనా అని అడుగుతుంది. అంతేనే ఇంకేముంది అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. సంధ్య జాను మాటలకి ఆలోచనలో పడి చివరికి అలా ఏమీ ఉండదు అని అనుకొని లోపలికి వస్తుంది. రాజు అర్జున్ ఇద్దరు కలిసి భోజనాలు ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. సంధ్య దగ్గరికి జాను వచ్చి పద భోజనాలకు వెళ్దామని అంటుంది. సంధ్య కూడా సరే అనుకొని జానుని అనుసరిస్తుంది. జాను వేరే రూమ్ లోకి తీసుకువెళ్ళటం చూసి ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతూ లోపలికి వస్తుంది సంధ్య. ఇక్కడ ధనుష్ ఉండటం చూసి ఏంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు పద పోదాం అని అంటుంది. ధనుష్ మాట్లాడుతూ సంధ్య నేను కూడా మీ ఫ్రెండ్నే కదా మీకోసం అన్ని ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశాను. స్పెషల్ గా నీకు ఇష్టమని బిర్యానీ అలాగే మంచూరియా ఉన్నాయి. అవేమీ అవసరం లేదు ధనుష్ నేను అందరితో పాటే తింటాను అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. తలుపులు మూసుకున్న శబ్దం విని అటు చూస్తే జాను తలుపులు మూసేసి ఉంటుంది. జాను అని గట్టిగా పిలుస్తూ ఉంటే ఏంటి నువ్వు చేస్తున్న పని అని కోపంగా అడుగుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా ఇలా చేస్తున్నావు అని అంటూ ముందుకు వెళుతుంది. జాను నవ్వుతూ కూల్ సంధ్య ముందు నీ చెప్పేది విను. నువ్వంటే ధనుష్కి చాలా ఇష్టమంట. అతను నీకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు. నాకు అర్జున్ అంటే ఇష్టం. నాకు అర్జున్ కావాలి. అందుకే నిన్ను ధనుష్కి ఇచ్చేస్తున్నా అని నవ్వుతూ చెప్తుంది. సంధ్యకు ఏమీ అర్థం కాలేదు. జాను వంక చూస్తూ అంటే ఇంతకాలం నాతో స్నేహం నన్ను అర్జున్ని కలుపుతా అని అనటం అంతా అబద్ధమేనా అంటుంది. కాదు నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి. కానీ నీకంటే అర్జునే నాకు ముఖ్యం. అందుకే నువ్వు ధనుష్ ని యాక్సెప్ట్ చేసేయి. నేను అర్జున్ ని నా వైపు తిప్పుకొని నా వెంట పడేలాగా చేసుకుంటా అని అంటుంది. సంధ్య జానుని గట్టిగా ఒకటి పీకుతుంది. జాను వెనుక ఉన్న పిల్లర్కి తగిలి పడిపోతుంది. కొట్టింది సంధ్య అయినా అని ధనుష్ చూస్తూ ఉన్నాడు. జాను కళ్ళు తెరిచి ఎదురుగా కోపంతో ఊగిపోతున్న సంధ్యను చూసి కొంచెం చెంకుతుంది. అర్జున్ రాజులు మాత్రం సంధ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సంధ్య కోపంగా జాను దగ్గరకు వెళ్తుంటే ధనుష్ అడ్డుపడి ఏంటి బేబీ అలా చేస్తున్నావు? ఎంతైనా తను నీ ఫ్రెండే కదా నీ మంచి కోసమే కదా అలా చేసింది. నేను కాకుండా ఇంకెవరైనా నిన్ను చూసినా ప్రేమించినా వాళ్ళని వదిలేవాడిని కాదు. ఆ అర్జున్ గాడు నీ గురించి నీ వెనుకే తిరుగుతూ ఉన్నాడు అని వాడిని వేసేద్దాం అనుకున్నా. అప్పుడే నీ ఫ్రెండ్ జాను ఒక మంచి సలహా ఇచ్చింది. జానుకి అర్జున్ కావాలి. నాకు నువ్వు కావాలి. అందుకే ఇద్దరం కలిసి మీ ఇద్దరిని కలవకుండా చూసాము. కానీ అదేంటో నువ్వు ఎక్కడున్నా వాడికి తెలిసిపోయేది. చాలా సార్లు నిన్ను కలవకుండా ఆపాను. నువ్వు ఏం చేస్తున్నావు అనేది జాను ద్వారా కనుక్కుంటూ ఉన్నాను. కానీ వాడికి ఎలా తెలిసేది అని ఆలోచించని రోజు లేదు. అందుకే వాడిని అడ్డు తొలగించుకోవాలని చూసా. కానీ చేయలేదు అని వెనక్కి తిరిగి కంగారుగా చూస్తున్న సంధ్యను చూసి నవ్వుతూ నీ ఫ్రెండ్‌కి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను జాను ఆపింది. అర్జున్‌కి నువ్వు దూరం అవ్వటానికి చాలా చేశా. ఈ రోజు నిన్ను వాడికి పూర్తిగా దూరం చేద్దామని ఇలా ప్లాన్ చేశాం. ఎలా అనుకుంటున్నావా? ఏమీ లేదు బేబీ. నిన్ను అనుభవిస్తే నువ్వు వాడికి ముందుకి కూడా వెళ్ళలేవు. చచ్చినట్టు నా దగ్గరికే రావాలి. అందుకే జానుతో కలిసి ఇంత ప్లాన్ చేశా. సంధ్య మొత్తం విని జాను వంక చూసి ఛీ నీలాంటి దాన్ని ఇంతకాలం నమ్మినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. అయినా సరే నీకు అర్జున్ దక్కడు. ఆ రోజు విన్నావుగా అర్జున్ ఎలా మాట్లాడాడు నిన్ను కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. అలాంటిది నిన్ను ఎలా దగ్గరికి రానిస్తాడు అనుకుంటున్నావు? అర్జున్ ఎప్పటికీ నావాడే. నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు దక్కడు. అలాగే ధనుష్ వైపు చూస్తూ
నువ్వు నన్ను ముట్టుకున్న క్షణం నా అర్జున్ నీ కళ్ళ ముందు ఉంటాడు. నన్ను ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటాడు అని మీరే చెప్పారు కదా! నాకు తెలియని విషయాలు అన్నీ చెప్పారు. అందుకు మీకు థాంక్స్. ఇన్ని రోజులు అర్జున్ నన్ను అసలు చూస్తాడా అని అనుకున్నాను. కానీ నా గురించే ఆలోచిస్తున్నాడని చెప్పారు అని నవ్వుతూ ఉంటుంది. తా జాను ధనుష్ దగ్గరకు వచ్చి నేను ఇదంతా చేసింది అర్జున్ కోసం. అంతేగాని నా ఫ్రెండ్ లైఫ్ పాడు చేయటం కోసం కాదు. నేను నీతో చేతులు కలిపింది అర్జున్ నాకు దక్కుతాడు అనే స్వార్థంతో. అంతేకాని నీలాగా మనిషిని హింసించే ఆలోచన లేదు. సంధ్య చెప్పింది నిజం. అర్జున్ కి తెలిస్తే నన్ను అసలు బతకనిస్తాడా? లేదు లేదు సంధ్య రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటుంది. ధనుష్ నవ్వుతూ ఏంటే అంతా మీ ఇష్టమేనా? ఇక్కడికి రావటం వరకే మీ పని, పంపించటం అంతా నా పని. మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేరు. చూడు సంధ్య, నువ్వు మర్యాదగా నన్ను యాక్సెప్ట్ చెయ్యి. లేదంటే ఆ అర్జున్ ని పైకి పంపిస్తా. ఇప్పుడు తప్పించుకొని నువ్వు వాడి దగ్గరికి వెళ్ళినా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే వాడిని లేపేస్తా. అర్జున్ని నువ్వు ఏమీ చేయలేవు. నీకు నిజంగా అంత దమ్ము ఉంటే అర్జున్ నా గురించి నా వెనుక తిరుగుతున్నప్పుడే ఏమైనా చేసేవాడివి. అతన్ని ఎదిరించే సత్తా లేక నన్ను బెదిరిస్తున్నావు. జానుని అడ్డం పెట్టుకొని ఇప్పటిదాకా విషయాలు తెలుసుకున్నావు. సంధ్య నువ్వు ఏమి చేయలేవని అర్థమైంది. ఇంకా ఉంటా అని వెనక్కి తిరిగింది సంధ్య. ధనుష్ నవ్వుతూ బాగా మాట్లాడుతున్నావు. అవును నువ్వు చెప్పింది నిజమే. వాడిని ముట్టుకోవటం కష్టమే. నిన్ను బెదిరించి లొంగ తీసుకుందాం అనుకున్నా. కానీ నీ మాటలు విన్నాక ఆ మాటలు నాకు ఒక సలహా ఇచ్చాయి. ఇప్పుడే నిన్ను లొంగ తీసుకుంటా. ఇంక నువ్వు గాని ఆడు గాని ఏమి చేయలేడు అని సంధ్య మీదకి వస్తాడు. సంధ్య భయంతో వెనక్కి అడుగు వేస్తూ ఉంటుంది. జాను అడ్డుపడటానికి వస్తే పక్కకు తోసేసి సంధ్య చేయి పట్టుకుంటాడు. సంధ్య గట్టిగా వాడి చెయ్యి కొరికి తోసేస్తుంది. వాడు పడటం తలుపు మీద పడతాడు. తలుపులు విరిగిపోవటంతో సంధ్య బయటికి వచ్చి పరుగు పెడుతుంది. ధనుష్ సంధ్య వెనుక వస్తూ ఉంటాడు. వీళ్ళు ఉండేది ఎవరూ లేని స్థలం అవ్వటం మూలంగా అక్కడ ఎవరు ఇక్కడ జరుగుతున్నది చూడట్లేదు. రాజు మాత్రం రెస్ట్ రూమ్ కి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వస్తాడు. ఎదురుగా సంధ్య పరిగెడుతూ వస్తూ ఉంటుంది. రాజు చూసి ఎవరు ఈ అమ్మాయి అనుకొని తనకి ఎదురుగా వెళ్తాడు. సంధ్య పరిగెడుతూ వచ్చి రాజు వెనుక దాక్కుంటుంది. అక్కడ పెద్దగా వెలుతురు లేకపోవటం వల్ల సంధ్య మొహం రాజు మొహం సంధ్యకి అంతగా కనపడటం లేదు. సంధ్య వేసుకున్న డ్రెస్ చూసి తను సంధ్యనే అని ఏమైంది అని అడుగుతాడు. సంధ్య ఎదురుగా వస్తున్న ధనుష్ చూపించి కాపాడమని అడుగుతుంది. రాజుకి పిచ్చ కోపం వచ్చి ధనుష్ మీదకి వెళ్తాడు. ఎంత ధైర్యం రా నీకు, కాలేజీలో ఒక అమ్మాయిని అల్లరి చేస్తావా అని కొడుతూ ఉంటాడు. వీళ్ళ వెనకే వచ్చిన జాను సంధ్య దగ్గరికి వెళ్లి అక్కడ కొడుతున్న రాజును చూసి మొహం కనపడక అతను వేసుకున్న డ్రెస్ ఇందాక చూసినట్టు ఉంది అనుకుని సంధ్యకి అతను అర్జున్ ఫ్రెండ్ అని చెప్తుంది. సంధ్య రాజును చూసి ఇక్కడికి అర్జున్ కూడా వస్తే ఏమవుతుందో అని రాజును ఆపటానికి ప్రయత్నిస్తుంది. వీడేంటి ఇప్పుడే వస్తా అని వెళ్ళాడు, ఇంతసేపు ఏం చేస్తున్నాడు? సంధ్య కూడా రాలేదు. వీడు వెళ్ళి తనకి విషయం చెప్పలేదు కదా. వీడు అసలే ఆత్రంగాడు, చెప్పినా చెప్తాడు అని రాజుని వెతుక్కుంటూ వస్తాడు. ఇక్కడ రాజు ధనుష్ ని కొడుతూ ఉన్నాడు. అలాగే రాజుకి కూడా తగులుతూ ఉన్నాయి. సంధ్యని ఎలా ఆపాలి అని చూస్తుంది. జాను సంధ్య దగ్గరికి వచ్చి మనం ఇక్కడే ఉంటే అందరూ తప్పుగా అనుకుంటారు, ముందు వెళ్ళిపోదాం పదా అని అంటుంది. జాను వంక కోపంగా చూస్తూ వచ్చి ఇంత జరిగినా నువ్వు మారవా? అక్కడ వాళ్ళు కొట్టుకుంటుంది నా గురించి, నాకు సంబంధం లేదు అనుకుంటున్నావా? అది కాదు సంధ్య, వాళ్ళు కొట్టుకుంటున్న చిన్న విషయంలో గొడవ పడ్డారు అనుకుంటారు. కానీ ఒక అమ్మాయి గురించి అంటే ఇంకా కాలేజీల్లో ఎంత తప్పుగా ఉంటుంది. వాడు చేసింది మొత్తం చెప్పాలి. దయచేసి పదవే, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు, కానీ నీ జీవితం అందరిలో ఇలా నవ్వులు పలు కాకూడదు అని బలవంతంగా సంధ్యని తీసుకుని వెళ్ళిపోతుంది. అర్జున్ వచ్చేసరికి రాజు ధనుష్ కొట్టుకుంటూ కనిపిస్తారు. వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి రాజుని ఆపుతాడు. ధనుష్ అర్జున్ ని చూసి ఇంకా కోపంగా వీళ్ళ మీదకి వస్తాడు. ఏమైందిరా అని రాజును అడుగుతున్నాడు అర్జున్. అందుకు రాజు అర్జున్ కి చెప్పేలోపే ధనుష్ వెనుక నుంచి కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు. అది చూసి రాజు అర్జున్ ని పక్కకు తోసి వాడిని పట్టుకుని వీడు సంధ్యని బలవంతం చేయబోయాడు అని అంటాడు. ఆ మాట విన్న అర్జున్ ఇంకా తట్టుకోలేక ధనుష్ మీదకి వెళ్తాడు. బట్టలు ఉతికినట్టు ఉతుకుతూ ఉన్నాడు. అర్జున్ దెబ్బలకి ఆగలేక అర్జున్ చేతి నుండి అతి కష్టం మీద విడిపించుకొని అక్కడ నుండి పారిపోతాడు. అర్జున్ రాజు దగ్గరకు వచ్చి సంధ్య ఎక్కడ్రా అని అడుగుతాడు. ఇంటికి వచ్చిన సంధ్య తన రూమ్ లోకి వెళ్లి తన బ్యాగ్ అంతా సర్దుకొని బయటకు వస్తుంది. ఎక్కడికి సంధ్య అని అడుగుతున్న జాను వంక చూసి ఇంకా ఇక్కడ ఎలా ఉంటాననుకున్నావు? ఇంత నమ్మక ద్రోహం చేసిన ఇక్కడ ఎలా ఉంటా? నీ మొహం కూడా చూడాలని లేదు అని చెప్పి తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. జాను ఎంత చెప్పినా వినిపించుకోకుండా అక్కడ నుంచి వచ్చేస్తుంది. వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. జాయిన్ అయ్యి నెల కూడా కాలేదు, అప్పుడే ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి ఏమైంది అని అడుగుతుంది. సంధ్య ఏమీ లేదు అని చెప్పి నాకు ఆ కాలేజ్ నచ్చలేదు అని అంటుంది.
కూతురు తన దగ్గర ఏదో విషయం దాస్తుంది అని అర్థమయ్యి మళ్ళీ అడగకుండా ఏం చేస్తావు నచ్చలేదు కదా అని అంటుంది. ఇక్కడే వేరే కాలేజీలో జాయిన్ అవుతాను. నువ్వు వెళ్ళి నా సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చెయ్యి. అక్కడికి వెళ్తే అర్జున్‌ని చూసి అసలు రాలేను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా అక్కడ మానేసి వాళ్ళ ఊరి దగ్గరలోనే జాయిన్ అవుతుంది. 5 నెలల తర్వాత కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్న సంధ్య ముందు ఒకతను నిలబడి ఉంటాడు. అతన్ని చూసి ముందు షాక్ అయినా వెంటనే తేరుకొని అడ్డు తప్పుకో అన్నట్లుగా కోపంగా మొహం తిప్పుకుంటుంది. అడ్డు తప్పుకోవాలని కాదు ఇక్కడ ఉంది అని నవ్వుతూ ఉన్న అతడిని చూసి ఒకసారి నా దగ్గరకు వచ్చి ఇలా తయారయ్యావు. ఇంకొకసారి వస్తే ఇంక ఈ భూమి మీద ఉండటమే కష్టమంటుంది.